రైటింగ్. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం బ్రో చిలకలూరుపేట ఎట్లా ఉంది? చిలకలూరుపేటలో ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు పచ్చిపాటి అభివృద్ధి మొదలు పెట్టారు. కొన్ని పల్లెటూరులో అభివృద్ధి చేస్తున్నారు. రోడ్డు ప్రయాణాలు కానీ రోడ్లు కానీ మొత్తం మొన్నే ఓపెనింగ్ చేసాం. వెళ్ళి పరామర్శకులు కానీ కొత్త రోడ్లు వేయటం కానీ రోడ్లు ఏమైనా ఉంటే డ్యామేజ్లు మొత్తం బాగు చేయటం కానీ మొత్తం స్టార్ట్ చేశారు పుల్లారావు గారి అభివృద్ధి. 14లో కూడా పుల్లారావు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో ఇప్పుడు దానికన్నా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధులు మొత్తం చూస్తున్నారు జనాలందరూ. మొత్తం చెడగొట్టి పెట్టారు. మన 24లో పుల్లారావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికయ్యారు, గెలిచారు. 34,000 మెజార్టీతో చిలకలూరుపేటలో టౌన్ లో గెలిచారు పుల్లారావు గారు. విడుదల రజనీ కాబట్టి మనోహర్ నాయుడు గారు ఓడిపోయి వెళ్ళిపోయారు. విడుదల రజనీ కూడా చేశారు. గుంటూరులో వెళ్ళి ఇక్కడ జనాలందరినీ మోసం చేసి గుంటూరులో కూర్చున్నారు వాళ్ళు. విడుదల రజనీ గారు అక్కడ ఉండట్లేదా? ఫస్ట్ లో ఉండి జనాలందరినీ మోసం చేసి వెళ్ళిపోయారు, గుంటూరు వెళ్ళిపోయారు. మీ చెల్లిని మీ అక్కని మీ కూతుర్ని అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకొని అందరినీ మోసం చేసి చిలకలూరుపేటను వదిలిపెట్టి గుంటూరు వెళ్ళిపోయారు. మరి చిలకలూరుపేట పరిస్థితి ఏంది? ఎవరు చూస్తారు చిలకలూరుపేటలో? ఇక్కడ అభివృద్ధి ఇప్పుడు ఏమన్నా కావాలి, కాలువలు తీయాలి, పంపులు వేయాలి అంటే ఎవరిని అడుగుతాం మనం? వెళ్ళి పక్కన అయితే చిలకలూరుపేటలో మన పుల్లారావు గారు కాబట్టి పుల్లారావు గారిని అడుగుతాం. ఈ రజనీ గారు లేరుగా, గుంటూరులో ఉన్నారు కదా, గుంటూరు ఎట్టెళ్ళి అడుగుతాం అంటే పదవిలో ఉండగా గుంటూరులో ఉండేవారా? పదవిలో అదే అంతే, గుంటూరులో ఉండేవాళ్ళు. మధ్యలో పదవిలో వచ్చారు, మధ్యలోనే గుంటూరు వెళ్ళిపోయారు. ఇక జనాలందరూ ఎక్కడికి వెళ్ళారు గాలి? వార్డు కౌన్సిలర్ని అడుగుతుంటేనే వార్డు కౌన్సిలర్లు రివాల్వ్ చేస్తాం, రేపు చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తున్నారు. మా పుల్లారావు గారు ఎప్పుడైతే అధికారంలో వచ్చారో మాకు అన్ని పథకాలు నీట్ గా అందుతున్నాయి. రోడ్లు గాని, కాలువలు గాని, పైప్ లైన్లు గాని, వాటర్ గాని, కరెంట్ గాని ఏ ఇబ్బంది లేకుండా నెంబర్ 1 చేస్తున్నారు పుల్లారావు గారు. అయితే ఈ మొన్న విడుదల రజనీ గారి అరెస్టు సిఐ విషయంలో కొంచెం రాద్ధాంతం జరిగింది. అది స్టేట్ అంతా వైరల్ అయింది వీడియో. అక్కడ ఏం జరిగింది అసలు? అది ప్రెజెంట్ ఏం జరిగిందో మనకు తెలీదు. మన సుబ్బనాయుడు సీఏ గారు కూడా ఆ రోజు మేడం గారు రజనీ గారిని ఆ రోజు స్టేషన్ వాళ్ళ కారులో ఎవరో ముద్దాయి ఉన్నారంట. ఆ ముద్దాయిని బయట తీసి చూపించుంటే అంత హంగామా జరిగేది కాదు. మన రజనీ గారు కూడా సీఏ గారు నేను వస్తా పండి, మీరు దేనికండి మేడం సుబ్బనాయుడు సీఏ గారు అన్నారు, మీరు అవసరం లేదండి, మాకు ఆ ముద్దాయిని మీ స్టేషన్ దగ్గర తీసుకుని వెళ్ళి కాస్త మేము ఎంక్వైరీ చేస్తాం, ఏంటి కేసు పెట్టారు ఆయన మీద అని చెప్పి వాళ్ళు వచ్చి అడిగితే మేడం గారు అట్లా రారు, ఎవరు లేరు, కారులో వెనకాల కూర్చోబెట్టుకొని అట్లా పంపించకుండా బయటికి ఆమె బాగా అరాచకం చేసింది అక్కడ. ఆ కారు దగ్గర సుబ్బనాయుడు సీఏ గారు కూడా ఎంతో ప్రయత్నించారు బాగా. ఆ కారు దగ్గర ఆమె అరాచకం చేసి ఎస్ఐ గారిని వీళ్ళని బాగా ఇన్సల్ట్ చేసింది అందరినీ, పోలీసులు అందరు అట్లా. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ అంటే ఎలా ఉందంటారు? గవర్నమెంట్ అంటే ప్రెజెంట్ బాగానే వర్క్. మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పథకాలు అమలు చేస్తా అని చెప్పారు, అమలు చేస్తున్నారు. వాళ్ళు స్టేట్ వైడ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో అయితే మన చిలకలూరుపేట టౌన్ లో అయితే పుల్లారావు గారు నెంబర్ 1 గా వర్క్ చేస్తున్నారు మాకు.